నమస్తే. కొంతకాలంగా భారతదేశంలో కూడా సహజీవనం అనే ట్రెండ్ కొనసాగుతోంది. చాలా మంది యువత పెళ్లి చేసుకోకుండా కలిసుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సహజీవనంపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజస్థాన్ కోటా జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కలిసి జీవిస్తున్నారు. దీనికోసం గత అక్టోబర్ 27న ఒక ఒప్పందంపై కూడా సంతకం చేశారు. అయితే వారి తల్లిదండ్రులు ఈ సంబంధానికి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారు వివిధ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ లివ్ ఇన్ జంట దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే సంబంధిత యువకుడికి ఇంకా వివాహ వయసు అయిన 21 సంవత్సరాలు నిండలేదు అని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమకు తగిన రక్షణ కల్పించాలి అని కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జంట వేసిన పిటిషన్ పై విచారించిన రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన వివాహ వయసు ఒకరి గోప్యతను దోచుకోదు అని, భారతదేశంలో లివ్ ఇన్ రిలేషన్ చట్టవిరుద్ధం లేదా నేరం కాదు అని న్యాయమూర్తి అన్నారు. అంతేకాకుండా మేజర్ల గోప్యత, జీవించే హక్కును ఆర్టికల్ 21 రక్షిస్తుంది అని, వారు ఎక్కడ నివసించాలో జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు వారికి ఉంది అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాకుండా 18 ఏళ్లు దాటిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలి అని నిర్ణయించుకుంటే వారి నిర్ణయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ జరిపి దరఖాస్తుదారులకు ప్రమాదం ఉంటే వారికి తగిన రక్షణ కల్పించాలి అని ఆదేశించారు. చట్ట ప్రకారం పెళ్లికి అర్హతగా నిర్ధారించిన వయసు రానప్పటికీ యువతీ యువకులు మేజర్లైతే ఇద్దరి అంగీకారంతో సహజీవనం చేయవచ్చు అని స్పష్టం చేసింది. ఈ మేరకు 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. యువకుడికి వివాహ వయసు రాలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆ జంటకు రక్షణ కల్పించాలి అని పోలీసులను ఆదేశించింది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేము అని, దీనిని నేరంగా కూడా చూడలేము అని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు.